సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 1 సూపర్ హిట్ కాగా దానికి సీక్వెల్గా పుష్ప 2 వస్తుంది. అసలైతే ఈ పుష్ప 2 సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆ డేట్ వదిలేశారు. ఫైనల్గా డిసెంబర్ 6న సుకుమార్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఈ మధ్య అల్లు అర్జున్ మధ్య దూరం, అందుకే సినిమా షూటింగ్ చేయకుండా అల్లు అర్జున్ యూరోప్ వెళ్ళాడని అంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప కోసం పెంచుకున్న గడ్డాన్ని కూడా ట్రిమ్ చేసుకున్నాడు. సుకుమార్ కూడా యుఎస్ ట్రిప్ వెళ్తున్నారట. మరోపక్క సినిమా మరో 30 రోజులు షూట్ చేయాల్సి ఉంది. అది జరగడానికి డైరెక్టర్, హీరో మధ్య డిస్టర్బెన్స్ వల్ల కుదరట్లేదని తెలుస్తుంది. చూస్తుంటే డిసెంబర్లో కూడా సినిమా రిలీజ్ అయ్యేలా లేదని అంటున్నారు. అయితే యూనిట్లో పరిస్థితులు మరీ అంత తీవ్రంగా ఏమీ లేవని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ తన కూతురు చదువుకు సంబంధించి కుటుంబంతో కలిసి యుఎస్ వెళ్ళాడే తప్ప వేరే కారణం లేదని, తనకు కొంచెం బ్రేక్ దొరకడంతోనే బన్నీ గడ్డం తీసి ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్ళాడని అంటున్నారు. అయితే సుకుమార్ ఆల్రెడీ హైదరాబాద్లో అడుగు పెట్టేయగా చిత్రీకరణ కూడా మరికొన్ని రోజుల్లో పునఃప్రారంభం కాబోతుందని కూడా చెప్తున్నారు. కానీ బన్నీ ఎప్పుడు తిరిగి వస్తాడన్న దాని మీదే సస్పెన్స్ నెలకొంది. సుకుమార్ తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టిన గడ్డం డ్రిమ్ చేస్తున్న బన్నీతో కంటిన్యూటీ సీన్లు తీయడం ఎలా అనే చర్చ మొదలైంది. కానీ యూనిట్ వర్గాల సమాచారం ఏంటంటే బన్నీ వెంటనే పుష్ప 2 సెట్లోకి అడుగు పెట్టబోతున్నారట. కొన్ని వారాల విరామం తీసుకుంటున్నారట. సినిమాలో బన్నీకి సంబంధించి చిత్రీకరణ మిగిలి ఉన్నది క్లైమాక్స్ ఫైట్ ఒక పాట మాత్రమేనని, అతను తిరిగొచ్చేలోపు బన్నీతో సంబంధం లేని సన్నివేశాలను సుకుమార్ చిత్రీకరించనున్నారట. బన్నీ రాగానే క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ చేస్తారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి మధ్యలో కొంచెం వీలు చూసుకొని ఐటెం సాంగ్ చిత్రీకరణ సాగిస్తారు. ఇదంతా పక్కగా ప్లాన్ చేస్తున్నారని, సినిమా విడుదల తేదీ మారే సమస్య లేదని, డిసెంబర్ 6కు ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 థియేటర్లోకి దిగుతుందని, అభిమానులు కంగారు పడాల్సిన పనేమీ లేదని ఈ చిత్ర వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఓ కొత్త స్కెడ్యూల్లో కనిపించే గెటప్ కోసం అల్లు అర్జున్ గడ్డం తగ్గించారట. అలాగే సుకుమార్ కూడా తన కూతురు హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్లడం కారణంగా కాస్త ఆలస్యమైందట. అయినా తనతో పాటు లిరిసిస్ట్ చంద్రబోస్ను కూడా తీసుకువెళ్లి అక్కడ పాటలకు సంబంధించిన పనులు చేశాడని, అలాగే ఇప్పటి వరకు ఆయన ప్రొడక్షన్ను ఎడిటింగ్ చేయిస్తున్నారట. అందువల్లే గ్యాప్ వచ్చిందని తెలుస్తుంది. ఆ మధ్య విడుదల చేసిన సుతేకి అగ్రవ మాదిరి అనే పాట ఓ రేంజ్లో వైరల్ అయింది. అలాంటి మరో వైబ్రేటింగ్ సాంగ్ కూడా త్వరలోనే విడుదల చేస్తారట. పుష్ప 2 మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.